ఎవడ్రా వీడు ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు, సొంత పిల్లలకి సైడ్ కొడుతున్నాడు, అది కూడా మన ముందుగానే. తాగండి తాగండి, త్వరగా తాగండి. త్వరగా తాగితే ఇప్పటి వరకు నిద్రలో ఉన్న తన కోరికల గుర్రాన్ని పరిగెత్తిస్తాడు ఇక మన బావగాడు. ఏందిరా తాగడం, దేవరతున్న పొత్తు కుడికి తాగినట్టు తాగుతున్నావు. లేవండి లేవండి, ఇంకా లేట్ అయితే ఆర్కే గారు పిచ్చి కుక్క కరిచినట్టు కరుతాడు ఆఫీస్లో. ఆ సోము కాఫీ మొత్తం జుర్రేసి ఆర్కే గారి దగ్గర మార్కులు కొట్టడానికి వెళ్ళిపోయాడు. పదండి మనం కూడా త్వరగా వెళ్ళిపోదాం. బాయ్ బా బాయ్. పద వెళ్దాం. రే బాండుగా నువ్వు ఆగరా మావా, నువ్వు వెళ్ళు మావా. బాండు కడితే కొద్ది పని ఉంది. ఇలా అందరూ ముందు ఫోర్స్ దొక్కుతున్నావు, నా పిల్ల ముందు నేను ఎక్కిరిస్తావా? ఇరికించడం కాదురా, అది నీ మీద రివెంజ్. రివెంజా? లేకపోతే నన్నే పిలవకుండా పెళ్లి చేసుకుంటావా, అందుకే ఈ రివెంజ్. రే బావా, నా జీవితం గుడిసిపోయిందని బాధపడుతుంటే నువ్వు నీ రివెంజ్ తొక్క తోడగరు అనుకుంటా. అయినా నీ లైఫ్కి ఏమైందిరా, హ్యాపీగా పెళ్లి చేసుకున్నావు. ఇక నీ జీవితంలో అన్ని సెన్సెస్లే కదరా. రే బావా, ఎలా చెప్పాలరా నీకు, నాకు అసలు పెళ్ళైందని సంగతే గుర్తులేదురా. ఏమంటున్నారా బావా? అవునరా బావా, నా పెళ్ళికి ముందు కంటిన్యూస్గా స్లీప్ లేదు. అసలు పెళ్లిలో ఏం జరుగుతుందో, నేనేం చేస్తున్నానో అసలు ఏమీ అర్థం కాలేదు. నా కళ్ళకి మొత్తం బ్లర్గా కనిపించిందిరా. అంటే ఆ అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నావా? అదే కదరా చెప్పేది. ఓ పక్కనేమో మా నాన్నగడ ఆత్రం, ఇంకో పక్కన ఆర్కేగడ వర్క్ దొప్పుడు. ఇద్దరు కలిసి నా జీవితం శంకనాగింది సార్. ఎంత అదృష్టవంతుడు బావా. సైడ్ క్యారెక్టర్ నా కొడక, నేను ఎంత బాధపడుతుంటే అదృష్టం అంటే వెంటనే బాగుండుగా. అవునరా, ఈ రోజుల్లో అందరూ పెళ్ళికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలని టిఫిన్లు లంచ్లు, నాలాంటి అడ్వాన్స్లో ఫెయిల్ అయితే డిన్నర్ కూడా చేశాక ఈ ఇద్దరు టేస్ట్లు ఏంటి అనుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని చేసుకున్న పెళ్ళిళ్ళే పట్టుమని 1 year కూడా ఉండట్లేదు. అలాంటిది నువ్వు ఫేస్ కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నావు. ఆ మహా అయితే అన్నాలరా 3 months ఫిక్స్ అయిపో. అరే బావా, నేను ఇది జోక్ చేశాను రా, ఏం అంత సీరియస్ అయ్యో? జోక్ కాదురా, నువ్వు చెప్పింది నిజమేరా. నీకు తెలుసు కదరా, నేను చిన్నప్పటి నుంచి ఏమేమి మిస్ అయ్యానో. నాకు కూడా అందరిలానే పెళ్ళికి ముందు అన్నీ చేయాలని ఉండేది. పెళ్ళికి ముందే అవుటింగ్లు ప్లాన్ చేసి నా బైక్ ఫుల్ ట్యాంక్ చేయించి నేను తన కోసం వెయిట్ చేస్తుంటే, నాతో టైం స్పెండ్ చేయడానికి అందంగా రెడీ అయ్యి నా భుజంపై చేయి వేసి నా బైక్ ఎక్కి కూర్చుంటే, తన బాడీ స్ప్రే వాసన నన్ను తాకుతూ ఉంటే, రోజంతా షాపింగ్లు, రెస్టారెంట్లు, పార్క్లు ఇలా మొత్తం ప్లాన్ చేసుకుంటే మా నాన్న ఆర్కేగడి కలిపి తుస్సుం అనిపించేశారు. అయినా బాగా కాక మీద ఉండాల్సిన నీ పెనం మీద ఎవడరా ఐస్ వాటర్ చల్లింది? ఇంకెవడు, ఆర్కేగడు. ప్రాజెక్ట్ 1 weekలో కంప్లీట్ అయిపోతుందని ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చి ఇంకొక రోజు అంటూ నా పెళ్ళికి గంట ముందు వరకు నాతో వర్క్ చేయించుకున్నాడు రా. మా నాన్న యూఎస్ఏలు బతికిపోయాడు కానీ ఆర్కేగడ మాత్రం దొరికితే వదిలే ప్రసక్తే లేదురా. ఇది గుండు గోదాట్లో తేలాల్సిందే. ఎవడైనా కొత్తగా పెళ్ళి అయితే పెళ్ళాంతో ఉంటాడు. నువ్వేంద్రా ఈ అడ్డగాడితో మీటింగ్ పెట్టుకున్నావు? రే ఆర్కే, నీ వల్ల నా జీవితం ఉప్పులేని పప్పు అయింది కదరా. అరే బావా, ఇంగున సాంబార్ కూడా అయిందిరా. నేనేం చేసినాను రా? నేను చెప్పినట్టు 1 month లీవ్ ఇచ్చినా కదా. నిజంగానే ఇచ్చినా కదరా 1 month లీవ్, యునో దట్ టు పేడ్. రే శాలరీ కూడా డబుల్ చేసినా కదరా. అరే నీ అమ్మ, ఆఫీస్కి మళ్ళీ వచ్చిన తర్వాత ఆన్ సైట్ కూడా పంపిస్తా అని చెప్పినా కదరా. రే ఏదో కళ్ళు తిరిగి కింద పడిపోవడానికి చెప్పినావు కదరా. ఏమైనా పిచ్చెక్కిందా వీడికి? పిచ్చి నాయనలా బిహేవ్ చేస్తుండు. రే సత్తిగా నువ్వైనా వాడికి చెప్పరా. ఒక్క నిమిషం ఉండు బావ, నువ్వు వీడికి ఎలా కాదు. రే పిచ్చెక్కిందా నీకు? రే ప్రశాంత్, జాంబీ రెడ్డి లాంటిది ఏదైనా ఖర్చిందా ఏంటి వీడికి? ఇద్దరు పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు. మీ బాస్ అని రెస్పెక్ట్ ఇవ్వక అటొకడు ఇటొకడు కొట్టేస్తున్నారు. అసలు ఏం జరిగింది చెప్తే కదా. ఏం చెప్పాలరా, లోపల అందమైన పిల్లాన్ని పెట్టుకొని రూమ్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది చూడు, అది జరిగింది.
అంతే నా మ్యాటర్. నవ్వకు, షేపులు మారిపోతాయి. ఇదంతా నీ వల్ల జరిగింది. భలే ఉంది. ఇలా అవుతుందని నేనేమైనా ఊహించినానా? అది కాదు ఆర్కే, నాకు అసలు పెళ్ళైన సంగతే తెలీదు. పెళ్ళికి ముందు మా ఆవిడని కూడా చూడలేదు. తను ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ చూసుండుంటే పలకరించేవాడిని. ఇప్పుడు తనతో ఏ మొహం పెట్టుకుని మాట్లాడాలి? అరే పిచ్చోడా, అసలు ఎవర్రా చెప్పింది పెళ్ళికి ముందు పరిచయం ఉంటే బాగుంటుందని? అంటే అంటే అంటున్నావేంట్రా? నువ్వు చిన్నప్పటి నుంచి ఏమేం చేయాలనుకుంటున్నావో అవన్నీ ఇప్పుడు చేయొచ్చు. పెళ్ళానికి కొత్తగా లైన్ వేయవచ్చు, పెళ్ళానికి కొత్తగా లవ్ మెసేజెస్ పెట్టొచ్చు, నీ పెళ్ళాంతో రొమాన్స్ చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చురా. ఇప్పటి నుంచి నీకు అన్ని గోల్డెన్ డేస్ రా రే. ఎరా ఏమన్నా వింటున్నావా? బుర్రకు ఎక్కించుకుంటున్నావా? ఆర్కే, నువ్వు చెప్పింది బాగా అర్థమైంది ఆర్కే. కానీ అవన్నీ జరగాలంటే అవ్వాలంటే ఏం చేయాలి చెప్పురా. ముందు మీరు ఇక్కడి నుంచి దొబ్బేయాలి. మీ జనరేషన్ అంతా ఇంతేరా. ఆవేశం ఎక్కువ, ఆలోచన చాలా తక్కువ. నీ ఫ్యూచర్ నాకు బాగా అర్థమైందిరా సత్తి. నా ఫ్యూచర్కి ఏమైంది ఆర్కే? ఎవరి లవ్ స్టోరీలో అయినా అందరికీ ముందు భలే ఇది క్లోజ్ ఫ్రెండ్స్ రా. నీ ఫ్యూచర్ నాకు బాగా అర్థమైందిరా, బాగా అర్థమైంది. అటు ఇటు ఇటు అటు. చూడలేదుగా. చిచ్చి, నేనేంటి మరి ఎంత కరువులో ఉన్నా? ఈజ్ లుక్స్ కాదు, డైరెక్ట్ డైలాగే. హాయ్. ఇదేంటి పలకట్లేదు? వినిపించలేదు అనుకుంటా. హాయ్. ఇదేంటి మనం ఎంత పిలిచినా పట్టించుకోవట్లేదు? ఇక్కడే ఉంటే టెంప్ట్ అయిపోయేలా ఉన్నాను. అర్జెంటుగా పైకి వెళ్ళి మాట్లాడడానికి ఏదో ప్లాన్ వేసుకొని రావాలి. హలో నాన్న. రే ప్రశాంతు, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మీ పెదనాన్న దగ్గర అవసరం వచ్చి ₹1,00,000 తీసుకున్నాను, ఇచ్చేయి. అలాగే మా చెల్లెలు కొడుక్కి ఏదో గేమింగ్ మొబైల్ అంట, బుక్ చేసి పంపు. నాన్న, నేను ఇప్పుడే రికవర్ అయ్యాను. నాకు అసలే హెల్త్ బాగాలేదు. అట్లీస్ట్ బాగున్నావని కూడా అడగవా? చా. ఓ పెద్ద సెంటిమెంట్ డైలాగులు కొట్టుకో, అవన్నీ మన దగ్గర వర్కౌట్ అవ్వవు. అయినా నీ మీద నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? ప్రశాంత్ని అనగా తమర్ని నేను చూసుకుంటానులే మామయ్య అని అమ్మాయి అంటే ఆ అమ్మాయి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? పాత బంగారం మీద కంటే కొత్త బంగారం మీద మోజు ఎక్కువైంది అన్నట్టు కొడుకు కన్నా కోళ్ళు ఎక్కువైపోయింది అన్నమాట. మీకు బాగానే ఉంది. మంచిది. మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అమ్మాయిని ఇబ్బంది పెట్టకో. ఓకే సార్. నాన్న, ఏంటి నాన్న? అది తన నెంబర్ కావాలి నాన్న. ఎవరి నెంబర్ నాన్న? అదే తన నెంబర్ నాన్న. తనంటే ఎవరు నాన్న? నాకు వైఫ్ అయిందనుకో, మీకేమవుతుంది? కోడలు. తన నెంబరే కావాలి నాన్న. అమ్మాయి ఇంట్లో లేదా నాన్న? కిచెన్లోనే ఉంది నాన్న. చెప్పిచ్చు కొడతా దొంగ నా కొడక. ఇంట్లో అమ్మాయిలు పెట్టుకో నన్ను నంబర్ అడుగుతావేంట్రా? ఎలా కొట్టాలరా?
అమెరికాలో ఉన్నా కాబట్టి బతికిపోయాం, లేకపోతే నాకు వచ్చే కోపానికి అది కదా నాన్న. హ, మా బాబు ఏంటి ఇలా అనేసాడు. చా అమ్మకు ఫోన్ చేద్దాం. హలో అమ్మా, బాగున్నావా? అరే చిన్నోడా, నేను బావున్నాన్రా. నీ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉన్నానమ్మా. అది నాన్న అక్కడ ఉన్నాడా? ఆ దూరంగా ఉన్నాళ్లే, చెప్పు. అది తన నెంబర్ కావాలమ్మా. తనంటే ఎవర్రా? నాకు వైఫ్ అయిందనుకో, నీకేమవుతుంది? తనే. తన నెంబర్ కావాలమ్మా. ఏ తనివ్వలేదా? నేనే అడగలేదు. వెదవ మొహమాటం పోదు వీడికి. సర్లే, నేను పంపిస్తాలే, చూడు. సరే అమ్మా. హాయ్ వైఫ్, దిస్ ఈజ్ యువర్ హస్బెండ్. ఏంటండి పైనే ఉండి ఇలా మెసేజ్ చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అయినా ఏంటండి, ఇందాక 3 సార్లు హాయ్ చెప్తే కనీసం చూడ కూడా చూడలేదు. హాయ్ చెప్పారా? ఎప్పుడు? ఎవరికి? మీకే అండి, ఇందాకే కిచెన్లో. నాకు హాయ్ అని పిలుపు కాదు కదా, నోటి నుంచి ఆ ఆవలింత కూడా వినిపించలేదు. వినపడలేదా? అంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడానంటేనే కొద్దిగా భయం. అందుకే ఇందాక మీతో మాట్లాడేటప్పుడు వాయిస్ రాలేదు, కొత్త గాలే వచ్చింది. నవ్వకండి, నాకు అసలే అమ్మాయిలంటే కొద్దిగా భయం. అందులోని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక ఇన్ని వింతలు విచిత్రాలు జరిగాక నాకేదో గిల్ట్గా ఉంది. అందుకే మీతో ఎలా మాట్లాడాలో తెలియక ఇలా మెసేజ్ చేశాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయినా కొత్తగా ఉంది కదా ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరినొకరు వాట్సాప్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం. నిజం చెప్పాలంటే నాకు ఇందాకే పెళ్లి చూపులు అయ్యాయి. ఎందుకంటే మిమ్మల్ని మొదటిసారి చూసింది అప్పుడే కదా. మీరు కూడా నాకు పెళ్లి చూపులలాగా కాఫీ ఇచ్చారు. అయినా అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరా? హాయ్ మై డియర్ హస్బెండ్, దిస్ ఈజ్ యువర్ వైఫ్. ఇలా మాట్లాడడం కొంచెం కొత్తగా ఉంది, కానీ బాగుంది. నాకు మీ ఫీలింగ్ అర్థమైంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ టు టేక్ దిస్. సో ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్. మీకు ఆ గిల్ట్ పోయేదాకా ఇలానే మాట్లాడుకుందాం. పెళ్లి చూపులయ్యాయన్నారు, మరి పిల్ల నచ్చిందో లేదో చెప్పలేదు. పాప పెళ్లి చూపుల కన్నా ముందు మిమ్మల్ని వేరే విధంగా చూశాను. వేరే విధంగానా? చెప్తే కోపడతారేమో. పర్లేదులేండి, ముందు చెప్పండి. కోపగించుకోవాలో కౌగిలించుకోవాలో నేనే నిర్ణయించుకుంటా. అంటే పెళ్లి చూపుల కన్నా ముందు కిందకి దిగుతున్నప్పుడు, దిగేటప్పుడు అంటే చూసింది
ఫేస్ కాదు. మరి ఆ, అయినా చూసింది నా వైఫ్నేగా, వేరెవరినో కాదుగా. తప్పే అంటారా? అంటే వేరే ఎవరిని అడమైనా కనిపిస్తే చూసేద్దామనేనా మీ ఐడియా? అవ్వా రామరామ, నేనేదో పొరపాటున పొరపాటో అలవాటో ఎవరికి తెలుసు. అయిపోయారో ప్రశాంత్. సర్లేండి, అయిందేదో అయింది. టిఫిన్ రెడీ అయింది, కిందకి రండి మిస్టర్ హస్బెండ్. హలో బా. ఒరే నాకేం చెవులు లేదురా, కొంచెం చిన్నగా మాట్లాడు, పర్లేదు. టిఫిన్ చేసావు బా? లేదురా, నైట్ ఆర్కే గారితో కలిసి సిట్టింగ్ వేసాను. స్టమక్ కొంచెం హెవీగా ఉంది, చిన్న ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోద్ది. సో టుడే నో బ్రేక్ఫాస్ట్. ఓహో తినేసావా? నేను ఇప్పుడే తింటున్నా బా. ఒరే అది నేను అడగలేదురా. ఫస్ట్ టైం బావా ఇడ్లీలు కూడా ఇంత బాగుంటాయా అనిపిస్తుంది. ఏంట్రా పెళ్ళాన్ని సూపర్ అయ్యమంటే నాకు షాంపూ పోస్తున్నావు? ఏంటి బా అంతా మీ చెల్లి చేతి వంట అంటావా? అదోకేరా, కానీ అలా ఎలారా బావా? ఇడ్లీ అలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది ఏంటి? మిస్ అయిపోయాని ఫీల్ అవుతున్నావా? పర్లేదురా, ఈసారి వచ్చినప్పుడు లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేద్దు గాని. అమ్మానం ఎక్కువ. ఛీ, చూసారా అండి, అవి నా ఫ్లర్టింగ్ స్కిల్స్. అందుకే అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయం అనేది. అయ్యో అదేం లేదండి, బాగానే ఫ్లర్ట్ చేశారు. కాకపోతే నేనే అర్థం చేసుకోలేదు. ఆహా, ఒక చిక్కటి కవర్ డ్రైవ్. అబ్బాయిలతో ఇదే ప్రాబ్లం, చిన్న విషయానికి కూడా బాగా డిసప్పాయింట్ అయిపోతారు. అవునా? అయినా ఎందుకు మా ఆయన గారికి అమ్మాయిలంటే అంత భయమో తెలుసుకోవచ్చా? హలో మిస్టర్ హస్బెండ్, ఉన్నారా? ఏమబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? ఏంటండి ఆ కంగారు? ఆగండి చెప్తాను. అది అలా ఉంటది. మధులికానా మజాకానా? డైలాగ్ బాగుంది. మీ యాక్టింగ్ ఇంకా బాగుంది. యాక్టింగ్ కాదండి, నిజం. ఆ నిజమేంటో నాకు తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. అలాగే అలాగే, నా 3rd క్లాస్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. ఏంటి 3rd లోనా? తన కోసం క్లాస్ బెంచ్ కూడా మారాను. అప్పుడే బాండుగాడు, అదే సత్తిగాడు పరిచయం అయ్యాడు. వాడేమో నేను వాడి కోసమే బెంచ్ మారాను అనుకుని, నేనే వాడి బెస్ట్ ఫ్రెండ్ అనుకుని ఫిక్స్ అయ్యాడు. తర్వాత తర్వాత ఏముంది, అన్ని ప్రేమ జంటలానే మేము కూడా స్కూల్ మొత్తం కలిసి తిరిగేవాళ్ళం. ఒకరికొకరు హోంవర్క్లో హెల్ప్ కూడా చేసుకునేవాళ్ళం. ఓ, అప్పటి నుంచి మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అన్నమాట. తర్వాత తర్వాత ఏముంది, నా ప్రేమను ఎలాగైనా ఆ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి లవ్ లెటర్ రాస్తూ మా ఇంట్లో దొరికిపోయా. అంతే, ఆ దెబ్బతో మా అమ్మ నాన్న నన్ను ఎక్కడ ఓడిపోయేలా కొట్టారు. మరి కొట్టక ముద్దు పెట్టుకుంటారా? అయినా 3వ క్లాస్కే ముదిరిపోయారా మా శ్రీవారు? హేళన చేయకండి ప్లీజ్. అవును, ఆ తర్వాత ఏమైంది?
తర్వాత ఏమైంది, 3rd నుంచి 4th వెళ్ళాం. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేసేది. ఇంకంతే, ఆ అమ్మాయి మీదే కాదు మొత్తం ఆడజాతి మీద కోపం వచ్చేసింది. గుండె బద్దలైందా బంగారం? నువ్వు అంత హార్ష్గా మాట్లాడకు చందు. అంటే ఆ అమ్మాయిని మర్చిపోలేక ఇలా అమ్మాయిల మీద పగ సాధిస్తున్నారా? అదేంటండి అలా అనేసారు? మధులికానా మజాకానా? బావగాడు చెప్పా. రే బాబా, ఈ ఫీల్ ఏంట్రా ఎలా ఉంది? ఏదో హెవెన్లో తేలుతున్నట్టు మంచి కిక్కిస్తుందిరా. ఏమైందిరా? రే తనతో వాట్సాప్లో చాట్ చేస్తుంటే ఒళ్ళంతా జివ్వమంటుందిరా. ఫస్ట్ టైం రా ఆర్కే గడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ఆర్కే గడు ఎందుకు వచ్చాడు? అది కాదురా, ఆర్కే గడే కదా చెప్పాడు నువ్వు చిన్నప్పటి నుంచి మిస్ అయినవన్నీ ఇప్పుడు చేయొచ్చని. నేను చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయితో ఇలా మాట్లాడలేదురా. రే ఫస్ట్ టైం రా అమ్మాయితో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ అలా మిస్ చేసుకుంటారా? రే బావా, నా చేతికి అదేదో కలర్ఫుల్ తాడు కూడా కట్టిందిరా. అలాని పెళ్ళంతో మరీ నిబ్బాగాళ్ళ బిహేవ్ చేయమాకు. రే నీకు తెలుసు కదా, నాకే తెలియకుండా నా పెళ్ళైపోయింది. ఇప్పుడు ఏం చేయకపోతే నాకంటూ ఏముంటుందిరా? నీ లవ్ స్టోరీ భలే ఉందిరా. ఎవడైనా అమ్మాయిని లవ్లో పడేశాక ఒళ్ళో పడతాడు. నువ్వు ఒళ్ళో పడుకోవాల్సిన టైంలో లవ్ అంటున్నావు. రేయ్ నేను పడేయాలనుకోవట్లేదు, ప్రేమించాలనుకుంటున్నా. అయినా ఏమోరా, ఫస్ట్ టైంకి మేము బాగా క్లోజ్ అయ్యామనిపిస్తుంది. ఇంకేమైనా చేయాలనిపిస్తుంది. ఏమైనా ఐడియా ఉంటే చెప్పరా? ఆపరా నీ నిబ్బా డైలాగ్స్. సరే, నీ నిబ్బా కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీకు సీక్రెట్ చెప్తా. చెప్పు. ఒరే, మనకి బాగా ఇష్టమైన అమ్మాయి మనతో చాట్ చేసేటప్పుడు వాళ్ళ వాయిస్ మనకి వినిపిస్తుందంట. అలా ఎప్పుడైనా మా చెల్లెమ్మ వాయిస్ నీకు వినిపించిందా? ఎరా విన్నావా? ఎప్పుడైనా నీకు వాయిస్ అలా వినిపిస్తే చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా మీ ఇద్దరు క్లోజ్ అయ్యారని. ఈలోపు నేనుంటా.